ఒకప్పుడు నెట్ బౌలర్గా ఇప్పుడు ఏకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో. స్విమ్మర్ అభిలాష్కు రజతం. 4 నిమిషాల 19.86 సెకండ్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో అభిలాష్. 4 ఏళ్ల తర్వాత ఆర్బీఐ భారీ షాక్, సామాన్యులపై వడ్డీ రేట్ల పిడుగు. ఇద్దరు మిత్రుల కలయిక ఇది, ముగిసిన ప్రధాని మోదీ యూరోప్ పర్యటన. చిదంబరం ఓ బ్రోకర్, సొంత పార్టీ లాయర్ల ఆగ్రహం. సన్ రైజర్స్ హైదరాబాద్ మీడియం పేసర్ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో జార్ఖండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సుశాంత్ మిశ్రాను సన్ రైజర్స్ భర్తీ చేసింది. సుశాంత్ మిశ్రా 2020 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో మిశ్రా 7 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు దేశవాళీ క్రికెట్లో 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సుశాంత్ 13 వికెట్లు సాధించాడు. ఇక 2020 నుంచి 2021 ఐపీఎల్ సీజన్ వరకు ఆర్సీబీ నెట్ బౌలర్గా సుశాంత్ మిశ్రా ఉన్నాడు. కాగా 20 లక్షలకు సుశాంత్ మిశ్రాతో ఎస్ఆర్హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్తో గురువారం మే 5న తలపడనుంది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో హైదరాబాద్ స్విమ్మర్ చల్లగాని అభిలాష్ 400 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో రజత పథకం సాధించాడు. బెంగళూరులో జరిగిన ఈ గేమ్స్లో అభిలాష్ 4 నిమిషాల 19.86 సెకండ్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్ జేఎన్టీయూ తరపున పాల్గొన్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్య రీతిలో వడ్డీ రేట్ల షాక్ ఇచ్చింది. కీలకమైన రెపో రేటు 40 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. దీంతో ఈ రేటు 4.4% చేరింది. 4 ఏళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. ఈ ప్రభావంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి, ఈఎంఐలు భారం కానున్నాయి. ఇక కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో 2020 మే 22న రుణ రేటును గరిష్ట స్థాయికి తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడిచిన 11 పాలసీ సమావేశాల్లో రెపో రేటును 4% వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. 3 యూరప్ దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్లో ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్తో భేటీ అయ్యారు భారతదేశ ప్రధానమంత్రి మోదీ. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి వీళ్ళ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మాక్రోన్తో భేటీని ఈ ఇద్దరు మిత్రుల కలయికగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. బుధవారం సాయంత్రం ఫ్రాన్స్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ ప్యారిస్లోని అధ్యక్ష అధికార భవనం ఎల్వైసీ ప్యాలెస్కు చేరుకున్నారు. అక్కడ వీళ్ళిద్దరి భేటీ జరిగింది. ఇరువురు నేతలు ద్వైపాక్షిక వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. అలాగే మంగళవారం మాక్రోన్ పుతిన్ మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పరిణామాలపై ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ సైతం ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలంటూ ఎవరు ఉండబోరని, పైగా పేద అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల పర్యటన ముగియడంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ సీనియర్ న్యాయవాది పి చిదంబరంకు నిరసన సెగ తగిలింది. కోల్కతాలో సొంత పార్టీకి చెందిన లాయర్లు చిదంబరంను అడ్డుకున్నారు. మెట్రో డైరీ అవినీతి కేసు విచారణ కోసం కోల్కతా హైకోర్టుకు వచ్చిన చిదంబరంపై కాంగ్రెస్ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం ఓ బ్రోకర్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా మెట్రో డైరీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా కేసుకు ఒప్పుకున్న చిదంబరంపై కాంగ్రెస్ లాయర్లు మండిపడ్డారు. ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి, ముథోల్ తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రొల్ల రమేష్ కుల పెద్దలు, నాయకులతో, గ్రామస్తులతో కలిసి కుబీర్ మండలంలోని కస్రా గ్రామంలో నూతనంగా నిర్మించే మున్నూరు కాపు సంఘ భవనానికి భూమి పూజ చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి తాలూకా సంఘం అధ్యక్షుడు రొల్ల రమేష్తో పాటు కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, పెద్దలకు గ్రామకుల సంఘం తరపున శాల్వాలతో ఘనంగా సన్మానించారు. కుల సంఘ భవన నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన కుల సోదరులు వడ్డం పెద్ద గంగారాం, చిన్న గంగారాంలకు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కుల పెద్దలు నిధుల మంజూరు విషయంలో ఎమ్మెల్యేకి విన్నవించగా తప్పకుండా చేస్తారని చెప్పారు. అందరూ కలిసికట్టుగా సంఘీభావన నిర్మాణానికి ముందుకు వచ్చిన యువకులకు ఎమ్మెల్యే అభినందించారు.
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఎల్ఐసి ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జీవిత బీమా సంస్థ శాఖ ఉద్యోగులు భోజన విరామానికి ముందు 2 గంటల ప్లకార్డ్ నినాదాలతో వాకౌట్ సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా జీవిత బీమా సంస్థ ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్ శాఖ కార్యదర్శి మొకాషి కోవా దౌలత్ రావు మాట్లాడుతూ పాలసీదారుల నిధులతో సిబ్బంది ఏజెంట్ల కష్టంతో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఎదిగిన ఎల్ఐసి బలహీన ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తన వ్యాట్ అను స్టాక్ మార్కెట్లను అమ్మకానికి పెడుతున్నట్టు ఆయన అన్నారు. 40 కోట్ల పాలసీదారులు దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న సంస్థను అత్యంత తక్కువ విలువ కట్టడానికి ఆయన తప్పుపట్టారు. గుడ్పాల్ మరియు స్థిరాస్తుల విలువ ఆ దేశంలోనే అత్యంత ఎక్కువ కలిగిన సంస్థ ఎల్ఐసి మాత్రమే అని, కానీ వీటి మూల్యాంకనం చాలా తక్కువగా స్థాపించబడటం చాలా బాధాకరమన్నారు. ఇంత పెద్ద సంస్థను ఇంత తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్గా నిర్ణయించడం మోసపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఎల్ఐసి ప్రగతి ప్రతిభ ప్రతిహతంగా సాగుతున్న సందర్భంలో అందులో ఉపశమన అవసరమే లేదని ఆయన అన్నారు. బోనస్ రేట్ను తగ్గిస్తూ పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ పాలసీల మూల్యాంకనం వేరు చేస్తూ ఎల్ఐసి మేనేజ్మెంట్ పాత్రను నామాత్రం చేస్తూ పాలసీదారుల భవిష్యత్తులో నష్టం కలిగించే విధంగా ఇలాంటి ప్రభుత్వ చర్యలను అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా దేశానికి గర్వకారణం. ఎల్ఐసి ఆఫ్ ఇండియా దేశానికి గర్వకారణం. ప్రభుత్వ రంగాన్ని రక్షించండి. ప్రభుత్వ రంగాన్ని రక్షించండి. ప్రభుత్వ రంగ ఎల్ఐసిని బలహీనపరిచే ప్రయత్నాలను వ్యతిరేకిస్తాం. ప్రభుత్వ రంగాన్ని రక్షించండి. ప్రభుత్వ రంగాన్ని కాపాడండి. ప్రభుత్వ రంగ ఎల్ఐసిని బలహీనపరిచే ప్రయత్నాలను వ్యతిరేకిస్తాం. ప్రభుత్వ రంగ ఎల్ఐసిని బలహీనపరిచే ప్రయత్నాలను వ్యతిరేకిస్తాం. స్టాక్ మార్కెట్ లో ఎల్ఐసి లిస్టింగ్ దేశాభివృద్ధికి హానికరం. స్టాక్ మార్కెట్ లో ఎల్ఐసి లిస్టింగ్ దేశాభివృద్ధికి హానికరం. పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్ ని వ్యతిరేకిస్తాం. పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్ ని వ్యతిరేకిస్తాం. అవార్డు అవార్డు जिंदाबाद 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 राइट बात राइट बात long live long live red salute red salute Avado make it ఓకే సారు కనిపిస్తలేదు లాస్ట్ అస్సలే ఓకే గాలి ముందరికి
ఏ వస్తున్నాయి ఓకే ఓకే రైట్ ఫోటో తీయనా వీడియో అయితే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో వేమవరం గ్రామంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గడప గడప తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కత్తెర హెన్రీ క్రిస్టినా, టీజీవి కృష్ణారెడ్డి తదితర నియోజకవర్గ మండల నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మాండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇలా అన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. త్వరలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణా నది మీద తీసుకురాగలిగితే మరి మారుమూల ఉన్న చెన్నైపాలెం, వేమవరం, రేగులగడ్డ, లేదు మాచవరం, పిన్నెల్లి అందరికి కూడా కృష్ణా నీళ్ళు పొలాలకు రాబోతున్నాయి. ఇలా అన్ని అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. ఇక్కడ పులిచింతల బాధితులు ఉన్నారు. దాదాపు 90-95 మందికి నష్టపరిహారం రావాలి. ఇప్పటికే ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చింది. త్వరలోనే నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన్ని తీసుకెళ్లి అవి కూడా శాంక్షన్ చేపిస్తాం. అలాగే ముత్యాలంపాడు రోడ్డు బాగు చేయాలి. ఇలా అన్ని చేసుకుంటూ పోతే ఒక ఉన్నతమైన గ్రామంగా నేనేం వేమవరాన్ని వైజాగ్ చేస్తాను, అమెరికా చేస్తాను, లండన్ చేస్తాను తెలుగుదేశం నాయకుల సొల్లు మటుకు చెప్పట్లేదమ్మా. ఒక ఉన్నతమైన గ్రామంగా నిరుపేదవాడైనా కానీ, మధ్యతరగతి వాడైనా సరే, రైతు కూలి అయినా సరే కనీసం హాయిగా మంచినీళ్లు తాగుతూ పొలాలకి కృష్ణా నీళ్లు వస్తూ తమ సొంత ఇంట్లో వాళ్ళు ఉండేటట్టు ఒక ఉన్నతమైన గ్రామంగా వేమవరాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన నియోజకవర్గంలో గత 6 నెలల నుంచే మనం గడప గడప పల్లెనిద్దరిని మొదలు పెట్టాం. రాష్ట్రం మొత్తం రేపు 11వ తేదీ నుంచి మొదలు పెట్టమంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి మొదలు పెడుతుంది గురజాల నియోజకవర్గం వేమవరం గ్రామం నుంచి. అందుకే చెప్తున్నా రోషం ఉన్న ప్రతి వాడు, పౌరుషం ఉన్న ప్రతి అక్క చెల్లమ్మ ఈ రోజు నాతో గడప గడప నడవాల్సిందే. అర్ధరాత్రి అయినా సరే, అపరాత్రి అయినా సరే ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టేది లేదు. వదిలే వరకు ప్రతి ఇల్లు తిరిగే వరకు మహేష్ రెడ్డి గ్రామాన్ని వదిలిపెట్టేది లేదని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, నాన్నలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. జడ్పీ చైర్మన్ క్రిస్టినాగా మొదటిసారిగా మీ ముందు నిలబడి మీతో మాట్లాడడానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు మా సోదరులు కాసు మహేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మన మధ్యలోనికి వచ్చినటువంటి మన ఈ యొక్క పల్నాడు ఇన్ఛార్జిగా మంత్రివర్యులుగా వచ్చేసినటువంటి వెంకట నాగేశ్వరరావు గారు, మా సోదరులకి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఇంకా జడ్పీటీసీ శివ సోదరుడికి, అలాగే విచ్చేసిన స్టేజ్ మీద విచ్చేసినటువంటి పెద్దలందరికీ, చాలా మంది ఉన్నారు ఇక్కడ నాయకులందరూ. నేను అందరి పేర్లు చెప్పలేను కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. సోదరులు కాసు మహేష్ రెడ్డి గారు ఇప్పుడు దాకా ఎన్నో చక్కని మాటలు, ఎన్నో మరి మన పార్టీ గురించి, మన పార్టీ చేస్తున్నటువంటి పనుల గురించి అన్ని ఎంతో వివరముగా మీకు చెప్పారు. ఏదంటే మీరు అనుభవిస్తున్నారు వాటన్నిటినీ. ఇది ఎవరి పరిపాలన చెప్పండి? జగనన్న పరిపాలన. ఇది జగనన్న పరిపాలన. రాజన్న కొడుకు జగనన్న పరిపాలన. ఇది రాజన్న రాజ్యం. ఎవరికి సాధ్యం? ఒక జగనన్నకు మాత్రమే సాధ్యం. రాజన్న రాజ్యం ఒక జగనన్నకు మాత్రమే సాధ్యం. ఈరోజు మరి జగన్ గారు ఒక ఇండియా మొత్తంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఈరోజు పేరు తెచ్చుకున్నారంటే మనం అందరం ఏం చేయాలి? నెంబర్
ఫీజుల పేరుతో కార్పొరేట్ కాలేజీలు నిర్వాహకం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా హాల్ టికెట్లు ఇవ్వకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు భయపెడుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని ఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎల్లుండి నుంచి ఇంటర్మీడియట్ పరీక్ష ప్రారంభమవుతుంది. ఇప్పటికీ ప్రతి విద్యా సంస్థ దగ్గర వందలాది మంది పేరెంట్స్ ఫీజులకు చెల్లించలేక హాల్ టికెట్లు ఇవ్వని యాజమాన్యం మీద నిరసన తెలియజేస్తూ ప్రతి నారాయణ, చైతన్య, ఇండస్ రకరకాల కార్పొరేట్ విద్యా సంస్థలు రాష్ట్రంలో విద్యను వ్యాపారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఫీజుల్ని వసూలు చేసే విధంగా చట్టం చేస్తాం. ఆ చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠినమైనటువంటి ఆంక్షలను, శిక్షలను మేము అమలు చేస్తాం. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను పర్యవేక్షించేటువంటి కమిటీ ద్వారా రకరకాల తమకు ఎక్కడైతే తలొగ్గనటువంటి విద్యా సంస్థలు ఉన్నారో వాటిని ఒక రిటైర్డ్ జడ్జి వారి పర్యవేక్షణలో తమకు అనుకూలమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలని విడబెట్టుకొట్టి పర్యవేక్షణ పేరుతో అత్యధికంగా ప్రభుత్వం వారిని లొంగ తీసుకునేటువంటి భాగంలో పెనాల్టీ రూపంలో వసూలు చేసినటువంటి చరిత్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి రాష్ట్రంలో ఎక్కడ అడ్మిషన్ జరిగినా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఖాతాలోకి ఆ అడ్మిషన్ నుంచి 7,000 రూపాయలు మేము చెల్లిస్తున్నాము అని చెప్పి బహిరంగంగా నారాయణ, చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాలు, వారి ఇన్ఛార్జీలు పేరెంట్స్కి, విద్యార్థి సంస్థలకి చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రికే మేము డబ్బులు కట్టేటప్పుడు ఇంకా విద్యార్థి సంస్థలు, రాజకీయ పార్టీలు ఒక లెక్క అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇలాంటి బెదిరింపు ధోరణి వారు చేస్తున్నారంటే ముఖ్యమంత్రిగా వారు చేస్తున్నటువంటి పనుల్లో మీకు వాటా ఉందా లేదా స్పష్టంగా మీ విద్యాశాఖ మంత్రి అయినా సమాధానం చెప్పాలా? లేదు మీ ఉన్నత విద్యను రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పరిరక్షించేటువంటి అధికారులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిఈఓ వ్యవస్థ ఉంది, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వీరికి ఏమైనా మీరు అప్పగించారా? ప్రతి అడ్మిషన్కి 7,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకి, ముఖ్యమంత్రి ఖాతాకి జమ చేయమని చెప్పి ఎక్కడైనా అనఫిషియల్గా ఆదేశాలు ఇచ్చారా? జనాలకు అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట, మీరు చెప్పినటువంటి వాగ్దానం, మీరు అమలైనటువంటి చట్టం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఇప్పటికే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు, నాశనం చేశారు. ఈరోజు ఉన్నత విద్య అనేటువంటిది ఎక్కడా కూడా పేద మధ్యతరగతి ప్రజలకు, దళితులకు, బలహీన వర్గాలకు, పేదలకు అందకుండా అందరినీ ద్రాక్షగా తయారు చేసి రాష్ట్రంలో ఇష్టారాజ్యం వ్యాపారం అనేటువంటిది దాదాపు 25,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి ప్రతి సంవత్సరం ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసేటువంటి చట్టాన్ని మీరు ఇచ్చారా? లేదు ప్రభుత్వ విద్యని కాపాడలేనటువంటి అసమర్థ పాలన కొనసాగుతూ ఈరోజు విద్యార్థుల్ని మానసికంగా ప్రతి విద్యార్థి ఆర్గనైజేషన్కి వారి ఇళ్లకాటికి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అన్నా మాకు హాల్ టికెట్ ఇప్పించండి అని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి సంఘటనలు ఒక్కసారి మీ సాక్షి మీడియా కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు, ఈరోజు గత వారం రోజుల నుంచి విద్యా సంస్థల దగ్గర ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి మనోవేదన్ని, మానసిక వేదన్ని ఆ విద్యా సంస్థల యాజమాన్యాలు పిల్లల్ని, తల్లిదండ్రులని డబ్బుల వసూల కోసం ఒత్తిడి చేస్తున్నటువంటి సంఘటనలను దమ్ముంటే మీ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ను కవర్ చేయమనండి. మీకు దమ్ముంటే ఆ విద్యా సంస్థలకు ఈరోజే ప్రతి విద్యార్థికి ఎలాంటి నిబంధన లేకోకుండా హాల్ టికెట్ ఇచ్చే విధంగా చట్టపరమైనటువంటి జిల్లా అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఒక నాటకం, ముఖ్యమంత్రి ఆడేటువంటి నాటకం ఇప్పుడే ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఒక చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టల అభివృద్ధిలో ముందడుగు లేదు, విద్యా ప్రమాణాలు పెంచడంలో నాణ్యత లేదు, ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, లెక్చరర్లని, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ ప్రొఫెసర్ని నియమించడంలో చేత కాదు. కానీ పేదల నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి
చట్టం అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు సమాధానం చెప్పాలని చెప్పి ఒకవైపు విద్యను రాజ్యాంగబద్ధంగా ఉచితంగా ప్రభుత్వమే అందించాలని చెప్పి రాజ్యాంగం చెప్తే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఆర్థిక నేరస్తుడు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల్ని ప్రజల్ని కొల్లగొట్టే విధంగా పరిపాలన కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి నీకు పతనం ప్రారంభమైంది. ఈరోజు మండు టెండల్లో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పడుతున్నటువంటి ఆవేదనని ఆక్రోశాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫీజులు బలవంతంగా వసూలు చేయకోకుండా ఆల్ టికెట్లు ఇప్పించే బాధ్యతని చేపడతారా, చేతగాని దద్దమల చరిత్రలో మిగిలిపోతారా తేల్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలారా, మీరు విద్యార్థుల్ని మీరు చదువు చెప్పినటువంటి విద్యార్థుల్ని మానవత్వంతో చూడండి. వాళ్ళు రేపు పరీక్షలు రాసి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి భరోసానివ్వండి. ఆ విధంగా కాకుండా జలగల్లా పీక్క తినేటువంటి వ్యవస్థను తయారు చేసి మీరు ఒక మానవ మృగాలుగా సమాజాన్ని తయారు చేయొద్దండి. యాజమాన్యాలు మీకు ఎంత వెసులుబాటు ఉంటే అంత ఫీజు నిర్ణయించండి, కానీ వేలకు వేలు అనంతపూర్ లాంటి కరువు ప్రాంతంలో ఇంటర్మీడియట్కి ₹1,00,000 పైబడి డే స్కాలర్కి వసూలు చేస్తున్నారంటే నిజంగా ఇది విద్యను బహిరంగ మార్కెట్లో వేలం వేయడం తప్ప పేదల్ని మధ్యతరగతి ప్రజల్ని ఒక విద్యాపరంగా ఉన్నత స్థానానికి తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధికి సమాజ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాల్సినటువంటి విద్యా వ్యవస్థను వ్యాపారం చేయడం అనేటువంటిది ఈ దేశానికి అవమానకరం, రాజ్యాంగానికి అవమానకరం, మీరు చేస్తున్నటువంటి పాలనకి అవమానం. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మీకు చేతనైతే విద్యను ఉచితంగా అందించండి, చేత కాకపోతే పాలన నుంచి తప్పుకోండి అని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలపై డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ పాల్గొన్నారు. కరీంనగర్ శివారు ప్రాంతాల్లో దాచి ఉంచిన ఇసుక అక్రమ రిలువలు బానకొండూరు మండలంలో శ్రీనివాసనగర్ లింగపల్లిలతో పాటు పలు ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో పోలీసు స్పెషల్ బ్రాంచ్లకు చెందిన పోలీసులు 16 బృందాలుగా విడిపోయి విధులు నిర్వహించారు. అంతేకాకుండా హౌసింగ్ బోర్డు కాలనీలో సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో నిల్వ ఉంచిన ఇసుక డంపులను పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ఫోన్ చేసిందా 2 లీటర్ది ఒకటి 1 లీటర్ది ఒకటా? ఓకే. కరీంనగర్ కమిషనరేట్లో వేసవికాలం వచ్చింది కాబట్టి ఈ నిర్మాణ రంగం చాలా ఊపందుకోవడంతో ఇసుక యొక్క ఆవశ్యకత అవసరం చాలా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఒక పాలసీ ద్వారా మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఇసుక వాహనం అని దీనిది ప్లస్ శాండ్ ట్యాక్స్ అనేది ఒక పాలసీ, ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో వెళ్తున్న సమయంలో కొంతమంది అనేక ఉల్లంఘనలు పాల్పడి అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకున్నామని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏదో రకంగా కొంతమందే వాళ్ళు ఇట్లా కొన్ని ప్లేసుల్లో తీసుకొచ్చి స్టోరేజ్ చేయటం, అక్రమంగా నిల్వ పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని డ్రోన్ కెమెరా సాయంతో మైనింగ్ డిపార్ట్మెంటు, మేము రెవెన్యూ అఫీషియల్స్ అందరం కూడా కలిపి ఈ యొక్క రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వ పాలసీ ప్రకారం శాండ్ ట్యాక్స్ నిర్ధారిత ఆ పన్ను ఆ డబ్బు కట్టి యాప్ ద్వారా అది కూడా హుటాహుటిని వెళ్ళాలి. అక్కడ కూడా కొద్దిగా మిక్చిప్ చేస్తున్నారు. ఏదో చిన్న అవసరాల నిమిత్తం ఎంఆర్ఓ గారి దగ్గర పర్మిషన్లు తీసుకుని, లేకపోతే ఒక స్పెసిఫిక్ నిర్ధారిత సమయంలో 10 నుంచి 1 గంట అనే లోపల ఇంకో ట్రిప్ వేసేస్తున్నారు. సో ఇటువంటి వాటిని మైనింగ్ డిపార్ట్మెంట్ మేము సమన్వయంతో కలెక్టర్ గారు మేము మాట్లాడుకుని దీన్ని చాలా కఠినంగా వీళ్ళని కంట్రోల్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఒక 10 టీంలు ఇటు వేణవంక, జమ్మికుంట, ఎల్ఎండి, తిమ్మాపూర్, చింతకుంట, మానకొండూర్ అండ్ ఈ మానేరు పరివాహక ప్రాంతం అన్ని ఏరియాలను కూడా ఈ దాడులు చేస్తున్నారు.
ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇసుక తోలటానికి వాళ్ళ ఓటీపీ నెంబర్ తీసుకోవడానికి లోడింగ్ చేసినాక 1600 ట్రాక్టర్లు ఎలిజిబిలిటీ ఉన్నాయి. కొంతమంది విలేకరులు కూడా మామూలుగా శాండ్ ట్యాక్స్ కట్టినా కూడా ఇదిగో వెళ్తానే అన్ని ఫోటోలు తీస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైతే శాండ్ ట్యాక్స్ ఎగ్గొట్టడమో, లేకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమో, లేకపోతే ఈ యొక్క ఒకసారి బిల్లు తీసుకుని దాన్ని 1-2 సార్లు ట్రిప్పులు వేయడానికి ప్రయత్నం చేయడం, అటువంటి అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మైనింగ్ డిపార్ట్మెంట్ మేము సమన్వయంగా ఈ దాడులు కొనసాగుతాయి. ఏదైతే 1600 రిజిస్ట్రేషన్ లీగల్గా ప్రభుత్వ పాలసీ ప్రకారం వాళ్ళు సక్రమంగా డబ్బు కట్టి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే అక్రమంగా ఉల్లంఘనలు పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ సుశీల తన అనుచరుడు గిరిజనేత్రుడనే వడ్డే హనుమంతరావు సర్పంచ్ని అడ్డంగా పెట్టుకుని తన అనుచరులతో మైనార్టీకి చెందిన ముస్లిం కుటుంబాన్ని వేధిస్తున్నాడు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మాకున్న 6.7 ఎకరాల భూమిని ఆక్రమించుకోవాలని పన్నాగం పన్నాడని తెలిపారు. తన అనుచరులతో పంట భూమిలో పశువులను తోలి చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాడని, దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. గతంలో కూడా అక్రమ బిల్లుల విషయంలో కలెక్టర్ 8 నెలలు సస్పెండ్ చేశారని, అయినా సర్పంచ్ తీరు మారలేదని చెప్పారు. షేక్ రఫీ అహ్మద్, షేక్ షఫీ అహ్మద్, షేక్ జబీ అహ్మద్ అయ్యా, సీతారాంపురం గ్రామంలో మాకు మా పూర్వీకుల నుండి ఉన్న పట్టా భూమి 6 ఎకరాల 7 గుంటల భూమి ఉన్నది. ఈ భూమి మేము సాగు చేసుకుని మా పేర పట్టా ఉన్నది. ఈ పాస్బుక్లు ఉన్నవి, పట్టా పాస్బుక్లు ఉన్నవి, రైతు బంధు వస్తుంది మాకు. ఈ భూమి సాగు చేసుకుంటూ మేము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాము. ఇలాంటి భూమిలో సీతారాంపురం సర్పంచ్ గా ఎన్నికైనటువంటి సున్నం సుశీల గారు తను సర్పంచ్ గా ఎన్నికైన కాలం నుండి ఈ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని తన బంధువులతో మరియు తన సహచరులైనటువంటి వడ్డే హనుమంతరావు, సున్నం బాబురావు ఎక్స్ జడ్పీటీసీ, ఇక్కడ ఉప సర్పంచ్ అయినటువంటి మడివి రమేష్ మరియు సోయం వీరస్వామి, తన కుటుంబీకులు, తన కుమారుడు, కోడలు, తన బంధువులు అందరితో కలిపి మాపై రకరకాల దౌర్జన్యాలు చేపిస్తూ, దాడులు చేపిస్తూ ఈ భూమిని ఆక్రమించుకోవాలని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ ఇక్కడి నుంచి మమ్మల్ని బయటికి వదిలిపెట్టి వెళ్లిపోయేలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ వారి కుటుంబీకులందరూ కలిసి సుమారు 200 పశువులను చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీగను తెంచి పశువులను పొలంలోకి తోలారు. అయితే పొలంలో పనిచేస్తున్న మా కూలీలను ఈ పొలం మాది, ఈ పొలం వదిలిపెట్టి వెళ్ళిపోండి, మేము పశువులు మేపుకుంటాం, మా పంట మేము మేపుకుంటాం అని మా వరి పంటను దాదాపుగా మేపారు. పొలంలో ఫెన్సింగ్ నాశనం చేశారు. పశువులు మేపుకుంటాం, మా పంట మేము మేపుకుంటాం అని మా వరి పంటను దాదాపుగా మేపారు. పొలంలో ఫెన్సింగ్ నాశనం చేశారు. ఇలా మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. అయ్యా రెవెన్యూ అధికారులారా, ఒకవేళ పొలం వాళ్ళదైతే వచ్చి తగు విచారణ జరిపి వాళ్ళకు పొలం అప్పచెప్పండి, పంచనామా చేసి అప్పచెప్పండి. మేము ఈ మానసిక ఒత్తిడిని, ఈ మారణ హోమాన్ని తట్టుకోలేము. వీళ్లతో మాకు ప్రాణహాని ఉంది. అయ్యా పోలీస్ అధికారులారా, దీంట్లో క్రిమినల్ చర్యల్ని గుర్తించి వారిపై చట్టపరమైన చర్య తీసుకోండి. పొలం వారిదైతే వారి వద్దకు వచ్చి పంచనామా చేసి అప్పచెప్పండి. మేము కాదని చెప్పట్లేదు. చట్టబద్ధంగా మాకు రక్షణ కల్పించండి. మా జీవించే హక్కును మాకు కాపాడండి. దయచేసి మమ్మల్ని రక్షించండి. మళ్ళీ కోరుతున్నాం. మా పంట అయితే మొత్తం ఇవాళ పశువులు మేశాయి, దగ్గరుండి మేపించారు సర్పంచ్ గారు. కావున మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి వచ్చి భూమి వారిదైతే పంచనామా చేసి వాళ్ళకి అప్పగించండి. మాదైతే మాకు రక్షణ కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.